మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 6వ అధ్యాయము 11 నుండి 13 వచనములు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఆది కాండంలో మరి ఇక్కడ నోవహు గారితో చెప్తున్నటువంటి మాట, మరి దేవుడు ఏమి చెప్తున్నారంటే ఇక్కడ భూలోకం మరి ఇక్కడ దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నది, బలాత్కారంతో నిండి ఉన్నది, పాపంతో నిండిపోయింది. భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయిందంటండి. ఇక్కడ భూమి అంతా కూడా సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు కదండి. సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో జీవితాలు అనేక మంది పాడు చేసుకుంటున్నారు. మంచి జీవితాన్ని వారు నడవలసిన మార్గమును వారు తొలగిపోయి చెడు మార్గములకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏముందంటే సమస్త శరీరులు ఒక జాతికో, ఒకరికో, ఒక కుటుంబానికో, ఒక సమాజానికో, ఒక దేశానికి కూడా కాదు. ఆనాడు ప్రజలందరికీ కూడా మరి అక్కడ నోవహు గారికి దేవుడు గారు ఏం చెప్తున్నారంటే, దేవుడు సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. దేవుడు నోవహు గారితో ఎంతో చక్కగా మరి ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తానని చెప్తున్నారు. ఇక్కడ మరి ఈ వచనంలో మనం చూసుకున్నట్టు, ఈ వచనాల్లో నోవహు గారు కాలంలో భూమి పాపంతో, బలాత్కారంతో, హింసతో పూర్తిగా చెడిపోయిందని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుడు జలప్రలయం ద్వారా సర్వ శరీరులను అంతం చేయాలన్న ఒక గొప్ప నిర్ణయం అనేది దేవుడు మరి తెలియజేస్తున్నారు ఇందులో. ఇది మనుషులు వారి యొక్క పాపము, హింస, దుర్మార్గత దేవుని యొక్క న్యాయ తీర్పుకు ఒక మంచి సూచనగా, నిదర్శనంగా ఉన్నది ఇది. మరి మనుషులు తమ మార్గములను పూర్తిగా భ్రష్టు కొట్టుపోయినాయండి, చెడిపోయినవి, చెడు స్వభావాలతో ఉన్నారు. అక్కడ భూలోకం చెడిపోయి ఉండెను. దేవుని దృష్టిలో భూమి నైతికంగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా పూర్తిగా చెడిపోయింది. నోవహు గారి యొక్క కాలంలో మరి సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారంటండి. మానవాళికి మరి ఇక్కడ మానవాళు మరి దేవునికి దూరమై పాపపు మార్గంలో పడిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది నా ప్రియమైన వాళ్ళారా. దేవుని యొక్క మార్గంలో విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి పాప మార్గంలో వెళుచున్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు శ్రద్ధ కలిగి ఆగండి. బలాత్కారంతో నిండిపోయింది ఇక్కడ దేవుని యొక్క తీర్పు. ఈ వచనాల్లో నోవహు గారి యొక్క ప్రత్యేకత కనబడుతుంది మనకి. దేవుని తీర్పు కనబడుతుంది, నీతి కనబడుతుంది. ఇక్కడ నోవహు గారిని ఎంచుకున్నారు ఆయన. పాపం మరి ఆ యొక్క పరిధులు దాటం వలన దేవుడు నోవహు గారితో మరి నోవహుతో వారి అంతం వచ్చుచున్నది అని చెప్పి జలప్రలయం ద్వారా భూమితో కూడా వారిని నాశనం చేయటాన్ని దేవుడు ప్రకటించాడండి నోవహు గారితోటి. చూశారు కదా. దీని తర్వాత చదువుకుంటూ ఓడ నిర్మించడం అనేది కూడా మనకు కనబడుతుంది. ఈ చెడు లోకంలో కూడా నోవహు గారు మరి ఈ పాప ప్రపంచంలో, ఈ చెడు లోకంలో నోవహు గారు దేవుని దృష్టిలో ఆయన కృప పొందుకున్నాడని మనం చదువుకున్న ఈ వచనంలో. దేవునితో నడిచాడు, ఆయన నీతిపరుడుగా ఉన్నాడు. చూశారు కదా. దేవుని యొక్క కృపను మనం పొందుకున్నామా? దేవుని సహవాసం మరి ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదర, సహోదరి, దేవునితో సహవాసం మనకి ఎలాగున్నది? మన కుటుంబము, మన బిడ్డలు దేవునితో సహవాసం చేయగలుగుతున్నారా?
దేవునితో ఎప్పుడైతే మనము మరి సహవాసం చేసినట్లయితే, వాక్య సంభాషణ కుటుంబంగా ఎప్పుడైతే ఉంటుందో, నీతి కలిగి, భక్తి కలిగి ఎప్పుడైతే మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా దేవుని యొక్క సహవాసంలో ఇవన్నీ కూడా మనం కొనసాగిస్తామో, మనం రక్షించబడతాము. దుర్నీతి నుంచి తప్పించబడతాము. దేవుడు తెలుపుతున్నటువంటి మాట. నాబోహు గారు మరి ఆ కాలంలో ఎంతో చక్కగా కృప పొందుకున్న వారిగా మనకు కనబడుతుంది. దేవునితో నడిచిన రీతిగా మనకు కనబడుతుంది. మనం ఆదర్శవంతులుగా తీసుకోవాలి దేవుని యొక్క సేవకులని, దేవుణ్ణి మనము. ఇక్కడ పాపం యొక్క పరిణామాలు చూసాం గదా! పెరిగిపోయినియి. పాపం పెరిగిపోయింది. దేవుని యొక్క న్యాయ తీర్పు మరి తప్పదిక్కడ. దేవుడు న్యాయం తీరుస్తాడు. నీతిమంతులకు, అనీతిమంతులకు ఆయన న్యాయం తీరుస్తాడు. మరి ఆ కాలంలో దేవుని మాట ఎవరు కూడా ఎంతోమంది లక్ష్య పెట్టలేదు గాబట్టి, ఆ జలప్రయాణంలో కొట్టుకుపోయారు. ఎవరైతే రక్షించబడ్డారో సురక్షితంగా వాళ్ళు బ్రతికారు. వాళ్ళు రక్షించబడ్డారు. ఈ రోజు నాడు దేవుని మాట, దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, దేవుడంటే దేవుని జనులు, దేవుని సేవకులు మీరు ఒకవేళ ఈ మాట వింటున్నటువంటి మీరు అశ్రద్ధగా, లేకపోతే నేనే గొప్పవాడిని, నా మాటే నెగ్గాలనేటువంటి వైఖరిలో ఉంటున్నారేమో. దేవునికి లోబడండి, భయపడండి. దేవుని సేవకుల మాట వినండి. వాక్యాన్ని పరిశీలించండి నా ప్రియమైన వాళ్ళారా. లోకమంతా చెడిపోయింది. నీతిగా జీవించే వారిని దేవుడు గమనిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. లోకమంతా కూడా పాప స్వభావము, పాప క్రియలతో నిండిపోయింది నా ప్రియమైన వాళ్ళారా. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తారో దేవుడు వారిని దృష్టి ఉంచుతాడు, దేవుడు వారి మీద. నా ప్రియమైన వాళ్ళారా, అపవాది వేయుచున్నటువంటి తంత్రాలు ఎదుర్కొనే రీతిగా మనము నిలబడాలి. ప్రార్థనా శక్తితో, పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణత కలిగి దేవుని యందు మనమందరం కూడా ముందుకు కొనసాగిపోవాలి. ఆ జలప్రలయంలో ఏ రీతిగా అయితే కొట్టుకుపోయారో, ఎవరైతే నీతిమంతుల మీద దేవుడు ఆయన దృష్టి ఉంచుతున్నాడో, నీతిమంతులండి. మరి నోవహు గారు నీతిపరుడాయన. దేవుని యందు కృప పొందినవాడు. నీతిగా బ్రతికాడు. మనము నీతిగా బ్రతుకుతూ మన బిడ్డల్ని ఆ యొక్క మంచి మార్గములో నడిపించే రీతిగా మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తనలు ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అంతా కూడా పాపంతో నిండిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబాలలో అశాంతి అనేది ఏర్పడింది. శాంతి అనేది లేకపోతుంది. పాపముతో, పాప స్వభావాలతో, పాప క్రియలతో నిండిపోయింది భూప్రపంచం అంతా కూడా. అనేకమైనటువంటి మరణ హోమాలు జరుగుతున్నాయి. ప్రజల మీద ప్రజలు, రాజ్యాల మీద రాజ్యాలు తిరగబడుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిలన్నిటిని కూడా మనము సర్వాంగ మరి దేవుని ద్వారా మనం అన్నిటిని కూడా ఈ మంత్రాల నుండి, శాపాల నుండి, ఈ యొక్క ఉపద్రవాల నుండి మనము జయించాలంటే దేవుని యొక్క నీతి, భక్తి, ఆయన మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో మనం రక్షించబడతామో. ఆయన యొక్క సురక్షితమైన రేఖల చాటున మనమందరం కూడా ఒదిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. రక్షించబడ్డారు ఆనాటి కాలంలో నోవహు గారి సంతానము. నా ప్రియమైన వాళ్ళారా, నీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో, మనతో ఉన్నవారు మనం నడిచే ప్రకారముగా అనేక మంది ఆయన మార్గంలో నడిపించే రీతిగా మనం ముందుకు కొనసాగబోదాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే పాపపు చూపులతో నిండిపోయారు. మాటలు, ప్రవర్తన భయంకరమైన రోజుల్లో, భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం మనము. దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యమైన అలంకరణతో, పరిశుద్ధతో మనం ఎప్పుడైతే జీవిస్తామో మన యొక్క తీర్పు దేవుని యందు నిలబడే వారిగా మనం ఎదుర్కోగలుగుతాము. సర్వ శరీరులు కూడా చెడిపోతున్నారు. మీ యొక్క కళ్ళను జాగ్రత్త, నోరు జాగ్రత్త, చెవులు జాగ్రత్త, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నడవడికి జాగ్రత్త. మనం ఏది చేసినా కూడా దేవునికి మహిమకరంగా అనేక మంది మారు మనసు పొందుకొని దేవుని సన్నిధికి వచ్చేలాగా మన యొక్క జీవితాన్ని సరిచేసుకుంటూ, చక్కబెట్టుకుంటూ ముందు కొనసాగిపోవాలని దేవుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.